వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓ యువనేత రాత ఒక్క నెలతోనే తిరగరాసింది. ఓటములు చూసిన దారిని నవీన్ యాదవ్ అనే పేరు పట్టుదలతో విజయంగా మలచింది. జన్మించిన నెల, రాజకీయ ప్రస్థానం మొదలైన నెల, ఎమ్మెల్యేగా ప్రజలు అంగీకరించిన నెల 3 నవంబరే. యాదృచ్ఛికమో కాకతాళీయమో కాని నవంబర్ నెల ఒక నాయకుడి జీవితానికే లక్ సిగ్నేచర్ గా మారింది. 1983 నవంబర్ 17 వల్లాల నవీన్ యాదవ్ పుట్టినరోజు. 2023 నవంబర్ 15 అసెంబ్లీ ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న రోజు. 2025 నవంబర్ 14 జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజు. పుట్టినరోజు, రాజకీయ ప్రవేశం, చట్టసభ ప్రజా ప్రతినిధిగా గెలుపు. ఈ 3 మైలురాళ్లు ఒకే నెలలోనే రావడం ఆయనకే కాదు, చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నవంబర్ నవీన్ యాదవ్ జీవితానికే లక్కీ చాప్టర్ గా నిలిచింది. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ప్రయాణం అంత సులువేమీ కాదు. 2014లో మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2 ఎన్నికల్లోనూ ఓటమే, కానీ వెనుతిరగని పోరాటం. కాంగ్రెస్ లో చేరాక కూడా మొదటి ప్రయత్నంలో టికెట్ రాకపోయినా అవకాశం వచ్చినప్పుడు దాన్ని విజయంగా మార్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఉప ఎన్నిక అవసరమై 3వ తలుపు తట్టిన అవకాశాన్ని నవీన్ విజయంలోకి మార్చుకున్నారు. టికెట్ కోసం హిమాహిమీలు బరిలో ఉన్న కాంగ్రెస్ యువనేత అభ్యర్థిత్వానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల సమరంలో నవీన్ యాదవ్ ఓటర్లు తన వైపు మొగ్గు చూపేలా వ్యవహరించిన తీరు, జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనకు బర్త్డే గిఫ్ట్ ముందుగానే ఇచ్చినట్లయింది. ఈ నెల 17న సోమవారం 42వ పుట్టినరోజు జరుపుకోబోతున్న ఆయనకు ఎమ్మెల్యేగా గెలుపు పుట్టినరోజుకి ప్రజలు 3 రోజులు ముందే ఇచ్చిన ముందస్తు బహుమతిగానే కనిపిస్తోంది. గత 2 ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లో చేరిన మొదటిసారే టికెట్ రాకపోయినా పట్టుదలకు సమయం దొరికితే గెలుపు ఆలస్యం కాదు అని నవీన్ యాదవ్ చూపించారు. జన్మదినం, రాజకీయ ప్రవేశం, ప్రజల తీర్పు 3 ఒకే నెలలో రావడం జూబ్లీహిల్స్ రాజకీయాలలో నవంబర్ అంటే నవీన్ యాదవ్ విజయం చరిత్ర అన్నట్లుగా ఉంది. ఎన్నికల ఓటముల్ని జయాల్లోకి మార్చిన నవంబర్ నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ నుండి వచ్చిన ముందస్తు బర్త్డే గిఫ్ట్. అందుకే ఇప్పుడు అందరూ కూడా నవీన్ యాదవ్ నవంబర్ స్టార్ లీడర్ అంటున్నారు.